హాయ్ బ్రో. అండి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది? విక్టరీ వెంకటేష్ మజాకా దిల్ రాజు గారు హ్యాపీగా పండుకోవచ్చు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ ఉంది. కాన్సెప్ట్ వైజ్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇప్పుడు వచ్చే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకి రక్తపాతం చూసి ప్రేక్షకులు ఫ్యామిలీని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఒకప్పుడు అంటే కిస్సింగ్లు లవ్లు ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ వెళ్ళడం కరువు అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు యాక్షన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే బ్లడ్ ఇవి చూసి ఫ్యామిలీ ప్రేక్షకులు రావాలంటే భయం వేస్తుంది. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారు F2ని రిపీట్ చేశారు భయ్య. వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో F2 F3 బాగుంది. F2లో అయితే వెంకటేష్ గారిని వింటేజ్ వెంకటేష్ గారు చూపించడం జరిగింది. దీంట్లో అయితే ఇద్దరు పిల్లల ముద్దుల అంటే దీంట్లో ఒకటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒకరు ఎక్సలెంట్ వైఫ్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. ఎందుకంటే ఆయన అంటే ఆ కాప్ టైంలో పోలీస్గా చేసే టైంలో మీనాక్షి చౌదరిని లవ్ చేస్తారు ఇద్దరు ట్రాక్. తర్వాత ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ భయ నిజంగా చెప్పాలి. ఓటీటీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె తమిళ సినిమాలు. ఎందుకంటే ఇండియన్ కిచెన్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఆమె యాక్టింగ్. ఐశ్వర్య రాజేష్ తమిళనాడులో ఒక సూపర్ హీరోయిన్. అంటే ఆమె పేరు మీద సినిమాలు వెళ్ళినా కూడా ఉన్నాయి తమిళనాడులో. ఎందుకంటే సింగిల్ హీరోయిన్గా చేసింది ఆమె, లేడీ ఓరియంటెడ్గా. అలాంటి ఆ తెలుగు యాక్టర్, అంటే వాళ్ళ డాడీ తెలుగు యాక్టర్, పక్కా తెలుగు. వాళ్ళ అత్తమ్మ కూడా శ్రీలక్ష్మి గారు పక్కా తెలుగు యాక్టర్. అట్లాంటి తెలుగు యాక్టర్ని మనం ఎక్కడో మర్చిపోయామా, తమిళనాడులో సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. కానీ అనిల్ రావిపూడి గారు దిల్ రాజు గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక పెద్ద స్టార్ అంటే వెంకటేష్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. వెంకటేష్ గారు లాంటి స్టార్ పక్కన ఐశ్వర్య రాజ్ని తెచ్చి జనాల్లో కూడా ఒక పాట ద్వారా ఆ జోడీని తీసుకుని వెళ్ళి, అంటే డైరెక్ట్ సినిమా చూసేది వేరు, సినిమా చూడకముందు ఆ జోడీ నచ్చాలి ప్రజలకి. నచ్చడమే కాదు, ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని పాటల్లో ఇప్పటికీ గోదావరి గట్టే టాప్ ఉంది కాబట్టి ఆ ఇద్దరు జంట నచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు జంట కోసమైనా సినిమాకు చాలామంది ప్రేక్షకులు వస్తారు, ఉమెన్స్ అందరూ. ఎందుకంటే మీరు రీల్స్ చూసుకుంటే గోదావరి గట్టు అనే సాంగ్ దద్దరిల్లు పోతుంది. థియేటర్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది అసలు మీకు? సూపర్ అనిపించింది. నాకైతే కళ్ళు మూసుకుంటే సౌందర్య గారిలా కనిపించారు ఐశ్వర్య రాజేష్ గారు. సౌందర్య వెంకటేష్ గారు కాంబినేషన్ అంటే వాళ్ళిద్దరు సాంగ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకు రాజా కానీ జయం అనేదర కానీ, ఇంకా ఫ్యూచర్లో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ గారి సినిమాలు ఇంకా వస్తే బాగుంటాయని నేను కోరుకుంటున్నాను. అంత బాగుంది ఆ జోడి. ఐశ్వర్య రాజేష్ కూడా చిలిపితనం, ఆ భరతనాట్యం, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో చాలా రోజుల వరకు గుర్తుండిపోతారు ఐశ్వర్య రాజేష్ గారు అన్న అభిప్రాయం భయ్య. వెంకటేష్ గారు కామెడీ ఎలా ఉంది? వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ బాగుంది. మన అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు దీంట్లో. అవసరాల శ్రీనివాస్ గారిని కిడ్నాప్ చేస్తారు. అది ఎందుకు కిడ్నాప్ చేస్తారు, అది అవసరాల శ్రీనివాస్కి అండ్ మన మీనాక్షి చౌదరి గారికి ఏంటి లింకు, మీనాక్షి చౌదరి వెతుక్కుంటా వెంకటేష్ గారి కోసం ఎందుకు వచ్చారు, ఆ కేసు ఆయన సాల్వ్ చేశారా లేదా అని అందరూ సినిమా చూసి తెలుసుకోండి. కానీ ఒక థ్రిల్లింగ్ ఈవెంట్తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ మిస్ కాకుండా, క్లైమాక్స్ అయితే కామెడీ సూపర్గా ఉంటుంది. నవ్వి మీకు కడుపు పట్టుకుంటారు. నిజంగా అనిల్ రావిపూడి వెంకటేష్ గారి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, స్టోరీలు వీరులు అని ఆలోచించకండి. ఇప్పుడు వచ్చిన ఏ సినిమాలో స్టోరీ లేదు, అంతా యాక్షన్తో నింపేశారు. ఇదంతా కామెడీతో నింపేశారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ వల్గర్ లేదు, ఎక్కడ రక్తపాతం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటారు, హ్యాపీగా చూడొచ్చు. చిన్న పిల్లల నుంచి కూడా తీసుకొని వచ్చే సినిమా. మీ సంక్రాంతికి కంపల్సరీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చూసిన విధంగా చెప్తున్నాను నేను. ఇంకా చూడాలి, ఎందుకంటే డాకు మహారాజా ఇవన్నీ గేమ్ చేంజర్. డాకు మహారాజా ఆల్రెడీ రిలీజ్ అయినాయి. అవును, దాన్ని బ్రేక్ చేస్తుంది అంటారా? కలెక్షన్స్ వెంకటేష్ సినిమాలు మేము ఎప్పుడు ఆలోచించమండి. మా వెంకటేష్ బాబు అందరి హీరోల ఫ్యాన్. ఆయన సినిమాలు అందరూ చూస్తారు, అందరు హీరోలు చూస్తారు కాబట్టి వెంకటేష్ బాబు సినిమా లాంగ్ రన్గా మనకు శివరాత్రి వరకు రన్నింగ్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. సినిమా పరంగా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి 100% మీ ఫ్యామిలీని మీరు కంపల్సరీ తీసుకెళ్తేనే మజా వస్తుంది, అంత బాగుంది. నిజంగా దాంట్లో డైలాగ్ ఉంది భయ్యా, పిల్లలకి మీ మాజీ లవర్ గురించి చెప్పకండి అని. ఉంటే ఎవరైనా చెప్పేస్తే మీ ప్రాబ్లం. ఒకవేళ చెప్పకపోతే ఈ సినిమా చూసిన తర్వాత మీ వైఫ్ అడుగుతుంది మీకు ఎవరైనా లవ్ ఉన్నారా మీకని. 100% ఫ్యామిలీకి నచ్చే సినిమా. వెంకటేష్ గారికి నిజంగా ఆయన కెరీర్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది. సైన్దేవ్తో కొంచెం నిరాశపరిచిన ఈసారి ఆయనకు బ్యాక్ బోన్ ఉన్న, ఆయనకు చాలా పవర్ ఉన్న ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్తో వచ్చారు కాబట్టి 100% ఈ సినిమానే సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని
నా గాఢమైన నమ్మకం భయ్యా. సాంగ్ కూడా పాడారు కదా, ఎలా అనిపిస్తుంది సాంగ్? సాంగ్ అయితే అసలు థియేటర్లో ఎగ్గుతారు భయ, మాస్ అంతా. బీమ్స్కి హ్యాట్సాప్ చెప్పాలి. భీమ్స్ సిసోరియా నిజంగా ఈ సంక్రాంతి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. తమన్ గారిది 2 సినిమాలు వచ్చినా బీజిఎం పరంగా డాకు మహారాజా టాప్లో ఉన్న ఈ గోదావరి గట్టు లాస్ట్లో వచ్చే వెంకటేష్ అండ్ హీరోయిన్స్ ఇద్దరి మధ్య వచ్చే సాంగ్ అయితే థియేటర్స్లో వెంకటేష్ ఫ్యాన్స్ వస్తా అందరూ లేడీస్ కూడా ఎగిరి గంతులు వేస్తారు భయ. నేనైతే చూసిన దాంట్లో లేడీస్ వాళ్ళంతా గంతులు వేశారు. నిజంగా సాంగ్ ఎన్నుందంటే యాక్చువల్లీ న్యాచురల్లీ అని వెంకటేష్ గారు పాడారు. బ్లాక్ బస్టర్ పొంగలే అని స్టెప్ వైజ్గా చాలా బాగుంది. నిజంగా వెంకటేష్ గారు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటారు. సూపర్ చేశారు. ఓకే, ఇలా యాక్చువల్లీ అని సూపర్ చేశారు వెంకటేష్ గారు. స్టెప్ చాలా రోజుల తర్వాత చూసాం, ఎందుకంటే సీరియస్ క్యారెక్టర్లు అంటే వేరే హీరోతో షేర్ చేయడం వల్ల వెంకటేష్ గారి డ్యాన్స్ దీంట్లో కనబడింది. అంటే చాలామంది మాస్ ఓరియంటెడ్ వాళ్ళకి కూడా ఈ సాంగ్ నచ్చుతుంది అభిప్రాయం భయ్య. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇదే అంటారు. నేను వెంకటేష్ ఫ్యాన్గా చెప్తే బాగుండదు, కానీ ప్రతి ఒక్కరు మీరు చూస్తే ఈరోజు సాయంత్రమే పేపర్లో వస్తుంది చూడండి, సంక్రాంతి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నామని. నిజంగా ఆ ఆల్ వెబ్సైట్స్ మంచి రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.